89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. అడుగుతా ఏదాంతలా నువ్వు ఉంటే ఇది లేకపోతే ఎందుకు పోయి అంట కదా. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా అంటారో నేనైతే అనేస్తా. ఇఫ్ యు ఆర్ డియర్ టు మీ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ డియర్ టు యూ. అంతేగాని నేను జీవితకాలం సాక్రిఫైస్ అంత లేదు. దొబ్బే ఒక పాయింట్ ఆఫ్ ఎంత భరించాలబ్బా ఎవడైనా. నేను చేసిన తప్పుకి శిక్ష ఇప్పుడు బాగా రాజ్యాంగ ప్రబద్ధంగా నేను ఎంత తప్పు చేస్తే నేను జైల్లో వేస్తారు. కానీ నేనేమంటా అంటే జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రీసెట్ అయిపోవాలి, అంత జీరోకి రావాలి. నువ్వు జైలు నుంచి వెళ్ళి వచ్చావు, జైలు నుంచి దొబ్బద్దాడు అది ఉంటుంది. ఒక మగాడికి అంటే ఇమీడియట్లీ వాడు అన్నెసరీగా తీసుకోవాలి కదా. ఒక సొసైటీకి వద్దాది ఒక సునకానందం, వికృత ఆనందం, ఆడి దొబ్బించుకున్నాడు అని. ఏం పెద్దగా ఇట్ డజంట్ సచ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్ ఇన్ లైఫ్. సింపుల్ అబ్బా, నా మనసులో ఉన్న మాట, నా ఆలోచన నేను వ్యక్తపరుస్తాను. ఇఫ్ ఇట్ ఎవరైనా డిస్టర్బ్ అయ్యారు అనుకో, డిస్టర్బ్ అయ్యి వాళ్ళు వచ్చి ముట్టుకుంటే వాళ్ళు నా మనుషులే కాదు. ఎందుకంటే నా మనుషులు అంటే అర్థం చేసుకొని వీలైతే నన్ను మందలించేట వాళ్ళే ఉంటారు కానీ మొత్తుకోరు కదా. అలా ఉన్న బ్యాచ్ హూ కేర్స్ మ్యాన్. ఉండారా నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఉండారా? ఉన్నారు, 4-5 ఉన్నారు. నా కరుణాకర్, నా తమ్ముడు లేడా, క్రిష్ ఉన్నాడు, బంగారుకొండ క్రిష్ హీరో, ఆ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ హీరో కళ్యాణ్ చక్రవర్తి, క్రిష్ అని పెట్టారు. ఉన్నారు 3-4 మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అంతే. అంటే మళ్ళీ తర్వాత అలాంటి ఫ్యామిలీ అయితే ఐ గాట్ మ్యారీడ్ అగైన్, అది వర్కౌట్ అవ్వాలా. సో 2 times మ్యారేజ్ అయింది, వర్కౌట్ అవ్వాలా. కరెక్ట్గా చెప్పాలంటే ఇదే క్రికెట్లో ఆడితే ఆన్ హ్యాట్రిక్ అంటారు. నాకు ఆ ధైర్యం సరిపోలే. సో నౌ డేస్ ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యారేజ్ కాకుండా కలయికలు ఉన్నాయి. రెండోది మనం పాస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కవిత రూపంలో, టెక్స్ట్ బుక్ రూపంలో కాదు. హాస్పిటల్ లేదని వదులుకుంటే అయిపోయింది కదా, హూ కేర్స్. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక తోడు ఉంటే కంపానియన్. అయ్యో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ దట్. కానీ వాళ్ళు వచ్చిపోతుంటే బాగుండాలి అనిపిస్తుంది. పర్మనెంట్ గా పార్కింగ్ చేస్తే కష్టం. ఎందుకు నేను ఏమంటున్నా అంటే ఎస్పెషలీ ఒక మగాడు ఉన్నాడంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇంట్రెస్టే లేదు. నేను నా మగాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటున్నా. ఒక్కసారి బాధపడ్డాడు, రెండోసారి బాధపడ్డ తర్వాత ఏమవుతుందంటే ఎవరు జెన్యున్ గా ఎవరైనా ప్రేమ అందించడానికి వచ్చినా కూడా నమ్మకం కుదరట్లా, అనుమానమే. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్డ్ లో ఉండవు, సినిమా ఫీల్డ్ లో ఎంతో మంది తగులుతూ ఉంటారు కదా. సినిమా ఫీల్డ్ లో తగలడం, బయట కూడా తగులుతారు. బయట ఇంకా దరిద్రం, మా సినిమా ఫీల్డ్ చాలా గొప్ప. సినిమా ఫీల్డ్ లో ఆర్టిస్ట్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక పంతరం వచ్చబ్బా గౌరవిస్తాను. బయట సగం మంది బేవర్సే కదా. అంతేనా? ఇండస్ట్రీలో పంతరం లేకుండా పైకి రాలేము. యు అండర్స్టాండ్? చలనచిత్ర పరిశ్రమలో నటన, డాన్స్ అన్ని రావాలి, లేకపోతే పైకి రాలేము. బయట ఏమన్నా బేవర్స్ గా బతికేస్తా ఉంటారు జనాలు. సో అక్కడి నుంచి నీకు ఎక్కువ మా ఇండస్ట్రీ నుంచి ఐ హ్యాడ్ ఇండస్ట్రీలో నాకు తెలిసిన నటులు, నటీమణులు, ఐ లవ్ దెమ్, దే లవ్ మీ. వీఆర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్. మేము ఒక మర్యాద, రెస్పెక్ట్ ఉంటుంది. షేర్ చేసుకుంటామని లేదు, ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాదు. అంటే సింగిల్ గానే ఉన్నాడు శ్రీకాంత్. సో నేను ఇష్టపడేవాళ్ళు ఉండొచ్చు కదా. ఉంటారు, ఇష్టపడేవాళ్ళు ఉంటావు. ఏది నువ్వు ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అదే ఎప్పుడు వాళ్ళతోటి ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడు? అదే అంటున్నా కదా, హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ కదా ఆర్టిస్టులు మోస్ట్లీ. ఇవన్నీ పెంటలు ఉండవు, టీవీ సీరియల్ ఉండవు మన జీవితంలో, సినిమాల్లో కదా. సరే, మొన్న విజయవాడ వెళ్ళి ఒక బాంబు పేల్చావు, భూమ్ అని ఒకటి ఏదో బీరుది. ఓకే, ఆ వీడియో ఎట్లా అయిపోయిందంటే అసలు నువ్వు దాంట్లో ఒక ఎమోషనల్ గా ఏమైపోతాను, అసలు ఏం జరుగుతుంది, అది నిజంగా మరి ఇట్లా సంచలనం సృష్టించడం కాబట్టి వీడియో చూసి నవ్వాలి తప్ప ఏం లేదు దాంట్లో. ఎడిట్ చేయకపోతేనే ఒక మాట చెప్తా, కానీ ఎడిట్ చేయకూడదు. చెప్పు. అట్లా నేను ఒక వీడియో మా వాళ్ళు ఏమో మాకు మంది ఏదైనా దొరుకుతుందా అని అడిగా. ఇక్కడ కష్టం, మనకు మీకు నచ్చిన బ్రాండ్ దొరకకపోవచ్చు. ఎవరంది? ఫ్రెండ్స్. దాంట్లో బీర్ ఉంది, ఏమో హార్బుల్ ఉంటుంది, ఏదో రకరకాల ఒపీనియన్స్. కొందరు అంటే అట్లా ఏం లేదన్నా, మామూలుగానే ఉంటుంది, తాగచ్చు అన్న అన్నారు. సో పోయి అది తెచ్చుకున్నప్పుడు అక్కడ ఒకడు అన్నాడు, ఇది వద్దు సార్ మంచిది కాదని ఎవడో అన్నాడు. నీకు ఎందుకైనా తాగుతుందని తెచ్చుకున్నాం, ప్రశాంతంగా ఉంది. తెచ్చుకుని ఓపెన్ చేయగానే టాపిక్ వెళ్తుంది కదా, జోక్స్ అయితే ఇది తాగుతుంది అయిపోతుంది అని నవ్వుకొని వీడియో చేశాను. అంతే. అంటే ఏమని
ధైర్యం చేసి చేస్తున్నాను. అది ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అందరికీ తెలుసు. నేను ఓవర్ యాక్షనే చేస్తానండి. బాధ్యత గల పౌరుడిని. కానీ ఇవాళ నా డిప్రెషన్ పిక్చర్లో చిన్న విషయం చేశాను. విజయవాడలో ఉన్నా కాబట్టి బీరు తెచ్చుకున్నాను. మామూలు బీరు కాదు అది. మా ఇంట్లోకి చెప్పాలా, మిత్రులకు చెప్పాలా, మీ అందరికి చెప్తున్నా. ఏమవుతుందో తెలియదు. చేసండి, గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోవద్దే. ఇట్లు శ్రీకాంత్ గారు పేరు మార్చుకున్నా కదా, శ్రీకాంత్ భారత్. సో అట్లా తాగేట్లా చేశా. చేసిన తర్వాత అందరు నవ్వుతున్నాం, మేము నవ్వుకుంటున్నాం. ఒకడన్నాడు, నువ్వు మా పార్టీని ఎందుకు అన్నావురా ఈ మాట, మా గవర్నమెంట్ని ఎందుకు అన్నావు, మా ప్రభుత్వాన్ని ఎందుకు అన్నావు మాట, నువ్వు బెజవాడకు వచ్చి నువ్వు మందు తాగు. నేను శ్రీకాంత్ భారత్ అనే వ్యక్తి ఒక ఫన్నీ ఒక వీడియో చేస్తే అది పాలిటిక్సా? నాకు అవన్నీ కూడా బాధ. అరే నువ్వు కొంచెం ఏదో హట్ అయ్యేమో, నాకు ఎందుకు హట్ అయ్యో కూడా అర్థం కాల. దాని తర్వాత ఏదో తిట్టారన్న కింద కామెంట్లో కామెంట్లు అనే ట్రోలర్స్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది అవును కదా, అదే అంటున్నా బా. ట్రోలర్స్ అంటే ఏంటి చెప్తాను. దొడ్డిలో బొర్లి తిరుగుతున్న జబ్బొచ్చిన పంది దొడ్డికి వెళ్తుంది కదా, ఆ దొడ్డిలో ఒక క్రిమి కూర్చొని దాని ముడ్డికి ఒక కూపు వచ్చి దానికి పస్సు వస్తుంది కదా, దాన్ని నాకే ఒక వైరస్ కన్నా నీచపోళ్ళు ట్రోలర్స్ అని నా అభిప్రాయం. అది బ్రెయిన్ ఉండనక్కర్లా, మరీ అంత విపరీతం. ఏమని నేను ఒక జోక్ వేసా అంతే. వాళ్ళు అలా ఉంటే నేను అన్న పాయింట్ నవ్వుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, సాయంత్రం 6 o'clock మణికొండ నుంచి కుక్కట్పల్లి వెళ్తే ట్రాఫిక్ ఎలా ఉంటుంది? మామూలుగా రెగ్యులర్ గా వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వెళ్ళేది ఆ రోజు గంటన్నర పట్టుద్ది. అంటే కదా. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం టిఆర్ఎస్ గవర్నమెంట్ తిట్టారు అంటే ఎట్లా? సంబంధం ఉండాలి కదా. పీక్ అవర్స్ అంతే అట్లాగా ఉంటది. నేను అది రకంరా బాబు, ట్రాఫిక్ అంటే ప్రభుత్వాన్ని తిట్టే అంత బొమ్మ లేదు నాకు. ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అంటే, అవతల వ్యక్తి అభిప్రాయం నువ్వు ఏది చెప్పినా నా మాట ఒప్పుకోవాలి, తెలుసు కదా. లేకపోతే ఇదే బ్యాచ్ ఎవడైతే కమెంట్ 10 years తర్వాత కలుద్దామా, ఏం పీక్తాడు చూద్దాం. రోడ్డు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మా సచిన్ కొడితే బాల్ పక్క ఊలో పడుతుంది తెలుసా, నిజంగా పక్కకు పోతుందా? ఎగ్జాగరేట్. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేది షాద్నగర్ లో, ఎర్త్ స్టేషన్ ఉండేది. ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి వెదర్, ఇంటెలిజెన్స్, డిఫెన్స్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకునేది. దాని తర్వాత దాన్ని ఎన్ఆర్ఎస్సి అని చేశారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేశారు. మా నాన్నగారు ఇస్రోలో పనిచేశారు. సో చిన్నప్పటి నుంచి అరే మన వాళ్ళు ఎంత పుడింగిలు చేస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ 10, 15, 20 years ఆగండి రా, వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ రెయిన్ ఓవర్ ద స్పేస్ అని మా నాన్నగారు చెప్పేటోళ్ళు. స్పేస్ కాదురా, సూర్యుడు కాదురా, మన రాజ్యం ఉంటుందిరా, నువ్వు చూడు. మన వాళ్ళు ఎట్లా అనుకున్నాం, సూర్యుడి దగ్గర పోయి అరే నీకు జ్వరం ఉందా అని కనుక్కునే రకం రా అన్నారు. అది నేను నవ్వుకుంటే ఒకటి బేస్ చేశా. ఎందుకు వెళ్ళారు చందమామకి అంటే కింద ఏలు పెట్టి చూశారు వాటర్ ఉందా అని. సూర్యుడి దగ్గరకు ఎందుకు వెళ్ళారంటే కింద ఏలు పెట్టి చూడడానికి జ్వరం ఉందా అన్న. దానికి ఒకటి రాశాడు, అరే ఇస్రో వాళ్ళని అని. ఆడికి ఇస్రో ఫుల్ ఫామ్ రాదు ఆడికి. ఎందుకు ఆ రియాక్షన్ ఇవ్వాలంటే ఫ్రస్ట్రేటెడ్ ట్రోలర్. వాట్ ఈస్ అ ట్రోలర్ చెప్పా కదా ప్రొసీజర్. దరిద్రం, ఏమి పీకలేనోడు పక్కనోడు విమర్శిస్తాడు. సాధించే వ్యక్తి టైం ఉంటుంది కదా అబ్బా జీవితం. నేను మామూలుగా మా మిత్రులకి మా తమ్ముళ్ళకి డైరెక్ట్ మాట అంటాను, తప్పులు చూస్తూ ఉంటారు కదా, ఎంతకాలం బతుకుతారు, వాడు పోయిన తర్వాత ఏం చేసుకుంటారు, తప్పులతో ఊరగాయ చేస్తారు, ఆవకాయ వదిలేద్దాం భయ్, ముందుకెళ్దాం భయ్, అంతే కదా. అసలు నువ్వేం చేస్తున్నావు? నేను అవతల వ్యక్తి ఒకడేదో కమెంట్, నీకు ఎవడైనా మాట్లాడతాడు, అది మీరు మాత్రం అలాగే మాట్లాడండి, ఎదగొద్దు, అలా దరిద్రంగానే ఉండాలి. శ్రీకాంత్ భారత్ అని ఒక వ్యక్తి ఏంటి అంటే పగిలిపోయిందిరా బాబు ఈ సమ్మర్ అంటే ప్రభుత్వాన్ని తిట్టినట్ట.
ఓ పొలిటికల్ పార్టీని తిట్టినట్ట బ్రెయిన్ ఉండద్దు. పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు? నేను మా కరుణాకర్ మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని రాత్రి సిట్టింగ్ వేసినప్పుడు పెద్ద పెద్ద డిసిషన్స్ ఇట్లా తీసుకుంటాం. లేదు మామ, G20 కాదు G32 ఉండాలి. ఏం మాట్లాడు, G20 అంటే ఏంటో తెలియదు నాకు. అవునా? ప్రభుత్వం కాస్ట్ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ నాకు తెలియదు భయ్. ఏదో ఆడే వాడు వస్తే బాగుంటుంది, ఈడొస్తే బాగుంటారా, ఆడొస్తే బాగుంటారా అని ఏదో మాట్లాడుకుంటాం. దట్ డజంట్ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరు రావాలంటే నేను మా మోదీ భక్తునండి. మా నాన్నగారు మా తాతగారి నుంచి RSS నేను గర్వంగా చెప్పుకుంటా. అసలు నాకు ఐఎమ్ ద గ్రేటెస్ట్ హిందూ ఇన్ ద వరల్డ్. యు నో వై? బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడే లేదని గట్టిగా ప్రగాఢమైన నమ్మకం పెట్టుకునే హిందువు నేను. దట్ ఈస్ ద ఓన్లీ రిలీజన్ విచ్ గివ్స్ మీ దట్ అని అన్నందుకు మిగతా రిలీజన్స్ తిట్టాను. నాకు సంబంధం లేదు మిగతా రిలీజన్స్ తో. మీకు జిలేబీ అంటే ఇష్టమా? ఇష్టమే. అంటే జిలేబీ అంటే ఇష్టం అంటే తిడతా? పొద్దున్న లేచి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి పొద్దున్న లేచి నేను సాధించాలి, నేను జీవితంలో ముందుకెళ్ళేటోళ్ళకి ఆలోచనలు ఉంటాయి. వీళ్ళెంత ఇప్పుడు నాన్నగారు ఇస్రో కదా, అంటే ఆయన సైంటిస్ట్ కదా, అంటే ఎక్కడ ఆయన చేసినట్లో నువ్వు చూసిన దాంట్లో నాన్నగారికి సంబంధించి ఆయన అచీవ్మెంట్లు ఏదైనా ఉన్నాయా? ఆయన అచీవ్మెంట్ అంటే హీ వాజ్ అ సైంటిస్ట్ అబ్బా. ఎందులో ఏ ప్రాజెక్టులో ఆయన రిమోట్ సెన్సింగ్ కానీ ఎస్పెషలీ రిమోట్ సెన్సింగ్ ఎలక్ట్రానిక్స్ ఉండటం తోపు ఆయన. అంటే ఆయన రిటైర్ అప్పుడు 94, అప్పుడు నా వయసు 22. సో ఆయన ఒక ఏజ్ వస్తుంది కదా, మా నాన్నగారు చేసినవి ఏంటి అచీవ్మెంట్స్ అని. వెరీ వెల్ రినౌన్డ్ సైంటిస్ట్. సో దట్స్ ప్రైడ్ ఫర్ మీ. సో నాన్నగారికి సంబంధించినటువంటి ఆయన ఆసక్తులు, ఆయన అభిరుచులు అట్లాంటివి ఏమి? మా నాన్నగారు అంటే ఇంట్లో పెంపకం అలాగే ఉంది. అంటే నేను నిన్ను పెంచడం ఏంద్రా, తిండి పెడితే పెరుగుతావు కదరా నువ్వు. మా అమ్మగారు ఇల్లు చక్కగా చూసుకునే వాళ్ళు. ఆవిడ గారు కొంచెం మీరు అలా ఆ ఫ్రీడమ్ ఇవ్వద్దండి, పిల్లలు పాడైపోతారు అనుకుంటారు. వాళ్ళు రెండు, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ మా నాన్నగారు నన్ను చూసుకున్న విధానం, మా అమ్మగారు నన్ను పెంచిన విధానం నాకు నష్టం కలగాలని కాదు కదా, ప్రేమతోనే. మొత్తం ఎంతమంది మీరు పిల్లలు? నేను మా అన్నయ్య ఇద్దరే. ఆయన తోపు సిఇఓగా, ఇంటర్నేషనల్ కంపెనీ సిఇఓ, $1 బిలియన్ కంపెనీ సిఇఓగా ఉండి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ మెనీ కంపెనీస్. తోపు బాగా.